ఒక న్యాయస్థానం ఊహించండి. అక్కడ న్యాయం హామీ ఇవ్వబడుతుంది కానీ న్యాయమూర్తి, సిబ్బంది, న్యాయస్థానం అంతా నకిలీ. ఇది సినిమా కథ కాదు. 2024లో అహ్మదాబాద్లో జరిగిన నిజమైన సంఘటన. అహ్మదాబాద్ నకిలీ కోర్టు కేసు. మోరిస్ శ్యాముల్ క్రిస్టియన్ అనే వ్యక్తి 5 సంవత్సరాల పాటు నకిలీ న్యాయస్థానం నడిపి వందలాది మందిని మోసం చేసిన అద్భుత కథ. ఈ మోసం, ఆశ మరియు న్యాయ వ్యవస్థ లోపాల కథలోకి మనం డైవ్ చేద్దాం. గుజరాత్లోని గాంధీనగర్లో 2019లో మొదలైంది ఈ కథ. మోరిస్ శ్యాముల్ క్రిస్టియన్ 37 ఏళ్ల వ్యక్తి ఎటువంటి చట్టపరమైన అర్హత లేకుండా చట్టబద్ధమైన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను స్థాపించాడు. కానీ ఇది నకిలీ. షాపింగ్ కాంప్లెక్స్లో, ఆఫీస్లో న్యాయవాదులు, సిబ్బంది, న్యాయమూర్తి కుర్చీతో నకిలీ కోర్టును నడిపాడు. 5 సంవత్సరాల్లో 500కు పైగా భూ వివాద కేసులు నిర్వహించాడు, అధికారులు గుర్తించకుండానే. మోరిస్ మామూలు మోసగాడు కాదు. మోసంలో మాస్టర్ ఆర్బిట్రేటర్గా నటిస్తూ భూ వివాదాలు చిక్కున్న వారిని ఆకర్షించాడు. త్వరిత న్యాయం హామీ ఇచ్చి ఒక్కో కేసుకు 30 లక్షల వరకు వసూలు చేశాడు. అతని ఆఫీసు న్యాయస్థానంలా కల్పించేలా పత్రాలు, క్లర్కులు, న్యాయవాదులతో సెటప్ చేశాడు. కానీ అతని తీర్పులు, చెల్లింపు క్లయింట్లకు అనుకూలంగా ఉండేవి. తరచుగా కోట్ల విలువైన భూమిని కలిగి ఉండేవి. మోరిస్ ధైర్యం షాకింగ్. 2019లో అహ్మదాబాద్ పాల్డీలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని క్లయింట్ బబ్బూజీ ఠాకూర్కి ఇస్తూ నకిలీ ఆర్డర్ జారీ చేశాడు. 1996 ఆర్బిట్రేషన్ యాక్ట్ కింద నకిలీ దావాలు రూపొందించాడు. ఎటువంటి అధికారం లేకపోయినా ఈ నకిలీ ఆర్డర్లు నిజమైన సిటీ సివిల్ కోర్టుకు అమలు కోసం చేరాయి. నకిలీ న్యాయమూర్తి ఆర్డర్లు భూమిని బదిలీ చేయబోయాయి. 2024లో మోసం బయటపడింది. బబ్బూజీ ఠాకూర్ నకిలీ దావా సిటీ సివిల్ కోర్టుకు చేరింది. రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్కు అనుమానం వచ్చి న్యాయమూర్తి చౌవతియా ఆదేశాలతో కరంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసు దర్యాప్తు సత్యాన్ని బయటపెట్టింది. మోరిస్ న్యాయమూర్తి కాదు. 2019 నుంచి నకిలీ కోర్టు నడిపాడు. అతని కోర్టు ఫోటోలు నిజమైన న్యాయస్థానంలా కనిపించాయి. అక్టోబర్ 21, 2024న మోరిస్ను అరెస్ట్ చేశారు. మోసం, నకిలీ పత్రాలు, ప్రభుత్వ సేవకుడిగా నటించడం, కుట్ర ఆరోపణలు నమోదయ్యాయి. డజను నకిలీ దావాలు, 100 ఎకరాల భూమిని ప్రభావితం చేసిన ఆధారాలు లభించాయి. కోర్టులో మోరిస్ పోలీస్ హింస ఆరోపించాడు. వైద్య పరీక్ష తర్వాత 11 రోజుల కస్టడీకి రిమాండ్ చేశారు. మరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించారు. అహ్మదాబాద్ నకిలీ కోర్టు కేసు నమ్మశక్యంగా లేని నిజం. మోరిస్ వందలాది మందిని మోసం చేసి న్యాయ వ్యవస్థను సవాలు చేశాడు. ఈ కేసు పర్యవేక్షణ లోపాలను బహిర్గతం చేసింది. ఇంకా ఎన్ని నకిలీ కోర్టులు దాగి ఉన్నాయో ఈ కథ మోసం, ధైర్యం మరియు వ్యవస్థను బిగించాల్సిన అవసరాన్ని చూపిస్తుంది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.